సాధారణంగా ఏనుగును ఎవరైనా ఇష్టపడతారు. అంతేకాదు కొందరైతే కాస్త భయపడతారు. జూలో సర్కస్లో ఎక్కడ చూసినా చిన్న పెద్ద అని తేడా లేకుండా సంబరపడిపోతూ ఉంటారు. అందరికీ ఆనందాన్ని పంచే ఏనుగులను కొంతమంది అమానుషంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. వాటిని నానా అవస్థలు పెడుతూ ఉంటారు. స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని బంధించి బాధిస్తుంటారు. వాటికి కలిగే బాధ, కష్టం, ఇష్టాలను ఆ ఏనుగే మనందరితో పంచుకుంటే ఎలా ఉంటుంది? వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అలాంటి కార్యక్రమాన్ని పీటా ఇండియా సంస్థ నడుం బిగించింది. ఈ ఎలిని చూసేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. తమకు ఏదో తీయని అనుభూతి అని చెబుతున్నారు. Famous Jaden. I'm from grade 6 in section A and I study in Glendale Academy. Today we had an event about conserving animals from PETA India and we had a really new guest, Ellie, and she talked about how we can help elephants and other animals and how we can stand up for them. And also it was really fun talking to her and asking the questions. And also I got inspired after her speech that I really want to save all those animals, especially the elephants, and I want to help them a lot. Like I just want to go to the ICT lab, write a note to the government, see many ways I can help. I really want to help them now. Hi, I'm Shiskani Sitapalli, the Visual Performing Arts Prefect of Glendale Academy International. Glendale, being the first lighthouse school across Asia, has let me see Ellie's story in a whole different way. Like how PETA India was proactive enough to take care of this elephant who was once not in a very comfortable environment. And listening to its story has let me realize different ways I can take care of other animals, not just here but in my community too. Hi, I'm Manaswini Balabamala. Throughout the event, I had seen the unveiling and I had heard this story. It was truly thought-provoking. I was so much more aware. I had learned so much. And I realized that she had gone through so much. So many elephants around the world have gone through so much. And honestly, I have visited so many places and I have seen this going on. And truly, it's very heartbreaking. In the end, I just ask everyone and myself just to not visit circuses because you know what's going on over there. Don't visit circuses, don't have elephant rides. And whenever you see an animal or your dear elephant in trouble, just know that PETA India is right on your side. Hi, my name. జంతువుల సంరక్షణ కోసం పాటుపడే పెటా ఇండియా సరికొత్త అవగాహన కార్యక్రమానికి తెరతీసింది. మాట్లాడే ఏనుగును తయారు చేసింది. ఆ ఏనుగుకి ఎలి అని పేరు పెట్టింది. చూడటానికి అచ్చం నిజమైన ఏనుగులాగే ఉంటుంది ఈ ఎలి. పెద్దలతో పాటు పిల్లల్లోనూ జంతువుల సంరక్షణ మీద అవగాహన రావాలని ప్రస్తుతం ఎలిని దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద స్కూల్స్ వద్ద పెట్టి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అలా ఈ ఎలిఫెంట్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసింది. రాజేంద్ర నగర్లో గ్లైడెంట్ స్కూల్లో దీన్ని ఆవిష్కరించారు. ఏనుగులు అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అలాంటి స్వేచ్ఛా జీవులను సర్కస్ పేరుతో బంధించి తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెడుతుంటారు. అంతేనా, వాటి మీద ఎక్కి కూర్చొని చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఏనుగులకు కలిగే కష్టాలను, వాటి ఇష్టాలను ఏనుగే మన దగ్గరికి వచ్చి వివరిస్తే ఎలా ఉంటుంది? నమ్మట్లేదు కదా? ఎలి అనే ఏనుగు హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూళ్లకు వెళ్ళి చిన్నారులతో దాని అనుభవాలను పంచుకోబోతుంది. నమ్మకం కుదరటం లేదా? అయితే నాతో పాటు రండి, నేను మీకు ఎలిని పరిచయం చేస్తాను. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా మాట్లాడే ఏనుగు అని. ఆ ఏనుగు ఇదే, ఎలి. సో ఈ ఏనుగు ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పెద్ద స్కూళ్ళకు వెళ్ళి అక్కడ పిల్లలతోటి ముచ్చట్లు పెట్టబోతోంది. తన కథని, తన కష్టాలని, తన ఇష్టాలని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది. ఒకసారి ఎలిని మనం ముట్టుకుందాము. నిజమైన ఏనుగుని ముట్టుకున్న ఫీలే ఉంది. నిజంగా ఏనుగే నా పక్కన నిల్చుందా అన్నట్లుగా ఉంది. సో ఎలికి సంబంధించి అసలు కథ ఏంటి,
సో ఎలీని ఎందుకు ఈ విధంగా తయారు చేశారు, అసలు ఎక్కడ తయారు చేశారు, ఏంటి అనే విశేషాలను కూడా మనం తెలుసుకుందాము. సో ప్రజెంట్ మనతో పాటు కూడా పీటా ఇండియా ప్రతినిధి ఉన్నారు మీనాక్షి గారు. సో మిగతా విషయాలను మీనాక్షి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మీనాక్షి జీ, हाय 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 हाय. सो एली के बारे में पूरा स्टोरी हमको चाहिए, सो प्लीज़ बता दीजिए. या प्लीज़. फर्स्ट ऑफ ऑल थैंक्स फॉर टेकिंग एलीज इंटरव्यू. और हम यहाँ एली के साथ आए हैं. एलिया एशिया की सबसे बड़ी एनिमेट्रॉनिक एजुकेशनल एलिफेंट है. एली अपने बारे में बात कर रही है यहाँ पे. शी इज़ अ सर्कस रेस्क्यू एलिफेंट. हमने उसको सर्कस से छुड़वाया था. वेयर एली विल बी मेंशनिंग कि सारे जानवर हैं, उनको हमारे जैसे ही दर्द महसूस होता है, हैप्पीनेस महसूस होता है, सैडनेस, द वे दे शेयर द सेम इमोशंस. शी इज़ रिक्वेस्टिंग ऑल ऑफ अस टू behave with everyone with kindness and respect and little compassion, and I think we can make that difference. Okay. And Ellie will be we will be doing Ellie's media launch in Glendale Academy today. It is a great opportunity for all of us, including Glendale. So, and she will be visiting few schools in Hyderabad, such as St. Andrews, Suchitra, Meridian, Meru, then Gitanjali Gurukul, Little Millenniums, and I think all the learners are going to speak with Ellie, and they are going to have the more Ellie's exposure as well. She's our MP. एली कहाँ से आई है? Ellie मुंबई से आई है. Okay. Yeah, all the way from Mumbai. Okay. So कितने टाइम लगे एली को ये पूरा करने के? एली को बनाने के लिए हमें 2 साल लगे. Okay. उसको पूरा बनाने को तैयार करने के लिए. और हमने जहाँ पे एली को बनाया था तो उन्हें मतलब ऑफिस कैरेक्टर स्टूडियो उन्होंने एली को बनाया है, तो उन्हें काफ़ी टाइम विज़िट करना पड़ा ताकि वो एली को देख सके, मूवमेंट देख सके. और पता है आप जो इसके ऊपर सारे जो मार्क्स देख रहे हो, वो उसके साथ रियल सर्कस में भी किए जाते थे अत्याचार. दे यूज टू हिट हर, दे यूज टू पोक हर. So those marking you will find on her trunk. Okay. So एली हैदराबाद में पूरा स्कूल्स को जाता है जो बच्ची को मिलने को? पूरा स्कूल नहीं, अभी तो फिलहाल शी विल बी गोइंग टू ऑल आई थिंक 13 और स्कूल्स. 13 स्कूल में जाएगी क्योंकि उसको भी थोड़ी सी रेस्ट लगेगी बाद में. सो फिलहाल तो वो 13 स्कूल में जा रही है इस बार. फ्रॉम 18th August till 2nd September एली ఈజ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఎలీకి సంబంధించినటువంటి స్టోరీని అయితే కొంచెం మనం విన్నాం కదా. ముంబై నుంచి అయితే మనకు ఎలీ వచ్చేసింది. సో ఎలీ ఏంటంటే మామూలుగా అడవులలో స్వేచ్ఛగా మనకు ఏనుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి, స్వేచ్ఛా జీవులు. కానీ వాటిని బంధించి సర్కస్లలో వాటిని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే కూడా ఎన్నో కష్టాలను ఏనుగులు అనుభవిస్తూ ఉంటాయి. అయితే వాటిని నేరుగా జనాలతోటి, ముఖ్యంగా పిల్లలతోటి పంచుకోవడానికి కూడా పీటా ఇండియా ఇదొక ఉద్యమం లాగా, ఒక కార్యక్రమం లాగా చేపట్టింది అని చెప్పుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి, ఎలీని రియలిస్టిక్గా తయారు చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం కూడా పట్టిందట. ఒక్కసారి మనం చూడొచ్చు, ఆ కళ్ళు చూడండి ఒకసారి, నిజమైన ఏనుగు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనురెప్పలు, కనుగుడ్లు మనకి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ చిన్న చిన్న మార్క్స్ కూడా మనం చూడొచ్చు. అంటే ఆ ముడతలు కానీ అదంతా నిజమైన ఏనుగే మన పక్కన ఉంది అనే విధంగా కూడా తెలిపే విధంగా కూడా ఉంది. సో ఎలీకి సంబంధించి మీరు ఎలీని చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఎలీకి సంబంధించి ఒక చిన్న స్టోరీని, దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఏంటంటే మనకు తమిళ్లో ఒక రచయిత ఉన్నారు, జయమోహన్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏనుగు డాక్టర్ అనే ఒక కథని రాశారు. మధుమలై అడవులలో ఏనుగుల డాక్టర్గా పనిచేసిన ఆయన అనుభవాల నుంచి ఈ కథను రాయడం జరిగింది. అందులో ఆ డాక్టర్ అంటే అడవులలో పిక్నిక్ల పేరుతోటి చాలా మంది తిరుగుతూ ఏంటంటే బీర్ బాటిల్స్ తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ళంట. సో దీనివల్ల ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ బీర్ బాటిల్స్ మన ఏనుగు కాళ్ళ కింద పడిపోయి వాటికి అవి గుచ్చుకుంటాయి. సో అందులోకి దిగిపోయి అవి ఎక్కడ కూర్చోలేవు, నిల్చోలేవు. ఏదో ఒక చెట్టుని ఆసరాగా తీసుకొని అవి నిలబడాలి. సో ఇట్లాంటివన్నీ ఆయన చూశారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఇది సమాజానికి తెలియాలి, దీన్ని సర్క్యులేట్ చేయాలి. కానీ ఎలా చేయాలి? అందుకోసమని ఆయన
ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, అదే ఏనుగు డాక్టర్ అనేది. సో దీన్ని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పీట జనంలోకి తీసుకురావాలి, దీనికి సంబంధించినటువంటి అవగాహనను కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అచ్చం ఏనుగులాగా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో, ముఖ్యంగా పెద్దవాళ్ళతో పాటు పిల్లలకి కూడా దీనికి సంబంధించినటువంటి అవగాహన కావాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇదొక ప్రచార కార్యక్రమం లాగా కూడా ప్రారంభించింది. ఈ ఏనుగుకు ఎంతో క్యూట్గా ఎలి అనే పేరును కూడా పెట్టారు. సో ఈ కార్యక్రమానికి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో అంబాసిడర్గా ఉన్నటువంటి దియా మిర్జా గారు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలి అనేది పెద్ద పెద్ద స్కూల్స్, అంటే చాలా మంది పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్కి వెళ్తుంది, వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటుంది, తన కథ అంతా పిల్లలతోటి షేర్ చేసుకుంటుంది అన్నమాట. అంటే అడవిలో ఎంత స్వేచ్ఛగా తిరిగేది, తర్వాత తనను బంధించి సర్కస్కి తీసుకెళ్ళి ఎటువంటి చిత్రహింసలకు గురి చేశారు, తన ఇష్టాలేంటి, తన కష్టాలేంటి, ఇవన్నీ కూడా పిల్లలతోటి షేర్ చేసుకోబోతుంది అన్నమాట. సో ప్రస్తుతం అయితే ఎలి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసింది. ఎలి పిల్లల్ని కలవబోతుంది, వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టబోతోంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 13 స్కూళ్ళను అయితే ఎలి ఇంటరాక్షన్ కోసం అయితే సెలెక్ట్ చేశారు. సో ఎలి అక్కడికి వెళ్ళి ఇదే విధంగా మంచిగా స్టేజ్ మీద నిల్చొని పిల్లలందరికీ తనను తాను పరిచయం చేసుకొని, పిల్లలెవరూ కూడా అడవిలో ఉన్నటువంటి జంతువుల పట్ల క్రూరంగా బిహేవ్ చెయ్యకుండా వారు వాటిని ఎంతో ప్రేమగా చూసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం ఒకటి అయితే జనాల్లోకి వెళ్ళబోతోంది. సో ఎలి అయితే ఏనుగులకు ఉండేటువంటి కష్టాలు ఇష్టాలు ఏంటి అనేది అయితే చిన్న పిల్లలకి ఎంతో అర్థమయ్యే విధంగా మాట్లాడబోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన ఎలికి తెలుగు రాదు, తను ఇంగ్లీష్లోనే పిల్లలకి కన్వే చేస్తుంది. సో ఇంగ్లీష్ అర్థం కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళకి తెలుగులో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఎలి కదా. సో మరికొన్ని రోజులలో ఎలి మన హైదరాబాద్లో ఉన్నటువంటి 13 స్కూళ్ళలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వబోతుంది. ఆ తర్వాత వేరే సిటీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వబోతుంది. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులలాగానే జంతువులు కూడా స్వేచ్ఛాజీవులు. వాటిని ఇష్టానుసారంగా వాటిని బాధడము, వాటిని ఇబ్బంది పెట్టడము, వాటి పట్ల హింసను ప్రదర్శించడము, ఇబ్బందులు పెట్టడము, ఇవన్నీ కాకుండా వాటిని కూడా ప్రేమగా చూసుకోవాలి. అడవులలో స్వేచ్ఛగా తిరిగేటువంటి ఏనుగులను అదే విధంగా తిరగనివ్వాలి. ఈ విధంగా సర్కస్ కానీ లేదంటే అమానుషంగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. వాటి మీద బీర్ బాటిల్స్ విసిరేయడం కానీ, అవి తిరిగే ప్రదేశాలలో ఇష్టానుసారంగా గాజు పెంకులు కానీ ఇవన్నీ విసిరేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా జంతువులను కూడా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలని కానీ వాటి పట్ల ఆ ప్రేమను చూపించాలి అనేది కూడా ఎలి మనకు ఇక నుంచి ఇటు స్టూడెంట్స్తో పాటు పిల్లలతో పాటు పెద్దలకి కూడా దీనికి సంబంధించి అవగాహన కల్పించబోతోంది. వీడియోని సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. Well, it's nice to meet you all. I'm here to tell you my story. I'm 12 years old and I've spent most of my life in the circus, where I was very sad. Today, I'm happy because now I live in a wonderful new home, a sanctuary, where the other elephants and I will be safe for the rest of our lives.